పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ సరైన నిర్ణయం తీసుకోలేదని టీడీపీ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విమర్శించారు. నోట్లను రద్దు చేసే ముందు మేధావుల సలహాలు తీసుకుని ఉంటే గనక బాగుండేదని అన్నారు. ఇప్పుడు జనం పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం జనం పడుతున్న ఇబ్బందులు అన్నీ కావనంటున్న శివప్రసాద్ తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భవానీనగర్లోని ఎస్బీఐ కార్యాలయం ఎదుట తన నిరసన తెలియజేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ప్రజా సమస్యలపై అనునిత్యము వినూత్న రీతిలో నిరసన తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుపై మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సంబంధించిన ఈ ఎంపీ తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం స్పష్టంగా కనిపిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ఇబ్బందులు పడుతున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ శివప్రసాద్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి సార్? ప్రజలు ఎలాంటి కష్టాలు ఉన్నాయి? చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చెమటోడ్చి కష్టపడి నీతిగా సంపాదించిన డబ్బుకు నిలబడి బ్యాంకుల దగ్గర నిలబడి బిచ్చమెత్తాలా? కనీసం వాళ్ళు కూర్చునే దానికి కుర్చీలు ఉండవా? బెంచులు వేయకూడదా? టోకెన్ సిస్టమ్ పెట్టకూడదా? మంచినీళ్ళు ఇవ్వకూడదా? ఏం చేస్తున్నారు? కనీసం ఈ చిన్న ఏర్పాటనే చేస్తే ఎలాగో కష్టం వచ్చింది, దానికైనా ఉపశమనం పడేవారు. టోటల్గా దశరథ మహారాజు శబ్ద విద్యలో ప్రవీణుడు, కానీ ఆయనే పొరపాటు జరిగింది. ఒకసారి ఆయన ఏనుగును చంపోయి మునికుమారుని చంపేశాడు. మునికుమారుడి తల్లిదండ్రుల శాపం వల్ల ఈయన రాముడికి దూరం అయ్యాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమైందంటే నల్ల కుబేరుల మీద బాంబు అని చెప్పి విసిరాడు ఆయన ఎవరైనా పక్కనకి ఇక్కడ ఉండుంటే ధైర్యంగా కరెక్ట్గా పడేది. అర్ధరాత్రి నిద్రలేచి ఆయన ఒక్కడే వచ్చి వేయేశాడు. అదేమైందంటే దారి మళ్ళీ సామాన్యుడి మీద పడ్డాడు. సామాన్యుడి కష్టాలు 10 రోజులు చూశాను నేను, ఇంకా తట్టుకోలేకపోయాను నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు నేను అసహనం ప్రకటిస్తున్నానని చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకే మేధావులందరినీ పిలవాలి మోడీ గారు. ఇది మోడీ గారి తొందరపాటు చర్యో లేదా అందరికీ తెలిసిన చర్యో మనకైతే తెలియదు. మనమైతే ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని అంటున్నాం. కాబట్టి మోడీ గారు ఆలోచించాలా. ఆయన 50 రోజుల తర్వాత మనం సుఖంగా ఉంటామంట. అప్పుడు చచ్చిపోయిన మా నాయన వస్తాడా? పెళ్ళిళ్ళు ఆగిపోయిన మా చెల్లి పెళ్ళి అవుతుందా అని సామాన్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో డబ్బులు కట్టలేక గుండెపోటుతో మా తాత చచ్చిపోయినాడు, మా తాత వస్తాడా? నా తమ్ముడు యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ చేయించలేకపోయాను, కాలు తీసేసినారు, మా తమ్ముడు కాలు వస్తుందని అడుగుతున్నారు. ఏంటి 50 రోజుల తర్వాత వచ్చేది? అప్పుడు ఇట్లే మళ్ళీ ఇంకొక 50 రోజులు అంటారు. కరెక్ట్ కాదు ఇది. పార్లమెంట్లో మీ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా ఏమో దీని మీద ఫైట్ చేస్తారా? ఒకరు చేస్తారో లేదో, నాలో ఒక కళాకారుడు ఉన్నాడు. ఇది మీ అందరికీ బాగా తెలిసినది. కళాకారుడు పాలిటీషియన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతుంటాడు. పొలిటీషియన్గా మాట్లాడేది వేరు, బట్ కళాకారుడుగా ప్రజల తరఫున మాట్లాడకపోతే వాడు కళాకారుడే కాదు. అందుకే నేను ఈ ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద ఏదైతే ఉందో స్పష్టంగా చెప్తున్నాడు ఎంపీ శివప్రసాద్. ఖచ్చితంగా పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చర్య తీసుకునే ముందు కొంచెం ఆలోచించి మేధావులతో నిర్ణయం చర్చించి ఉంటే బాగుండేదని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.